ఆహా, ఓహో, ఈ మానవులు బాగా అప్డేట్ అయినారు. ఓటీటీలో వెబ్ సిరీస్లు బహు అద్భుతంగా చేస్తున్నారు. ఆహా, ఈ రీల్స్ అయితే మరీ బాగున్నాయి. చూస్తూ ఉంటే కాలక్షేపం అయిపోతున్నది. మొదటిగా నా తండ్రి అయినటువంటి సూర్యదేవులకు నమస్కారం చేసి ఈ సభను ప్రారంభించదను. సూర్యదేవ నమో నమః. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమా శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధిరాదుండ సురవరుండ భువన భౌతములన్ ప్రోదండ సూరుండ మార్తాండ తనుజుండ మారకుండ ఐ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాల పాశధరుండ కర్కసుండ జై జయమాగ్రణి జై హియమాగ్రణి అని పదకోటి పొగడు కండియడు. వీరి నటనలో మనం కొంచెమైనా నేర్చుకుని ప్రభువు వద్ద ప్రదర్శించవలను. వారి దగ్గర మార్కులు కొట్టేయవలను. ఏం చేస్తున్నావు చిత్రగుప్త? అంటే ఉన్న ఒక పాపి వచ్చుచూ తనతో పాటు చరవాణి తీసుకొచ్చినాడు ప్రభు. అందులో ఓటీటీలో వెబ్ సిరీస్ను వీక్షించుచున్నాను ప్రభు. ఓటీటీ అనగా ఓటీటీ అనగా ఓవర్ ద టాప్. అందులో వెబ్ సిరీస్లు అనగా ఆపము చిత్రగుప్త. నీ తక్షణ కర్తవ్యమును మరిచి నీవు చరవాణిలో ఓటీటీ వీక్షించుచుంటివా ప్రభు? మరి పాపుల చిట్టా రెడీ చేయమన్నాను, రెడీ చేసివా ప్రభు? ఇంకొక 10 మందిని భూలోకం నుంచి తీసుకొచ్చిన ఎడల నా టార్గెట్ పూర్తి అవుతుంది. అంటే నీ ఈ మంత్రి టార్గెట్ పూర్తి కాలేదా? అంటే ఇంకొక 10 మంది ఉన్నారు ప్రభు. ఏమిటి, ఇంకా 10 మందిని తీసుకురావాలా? మరి ఈ ఆర్థిక సంవత్సరం నెలాఖరికి వచ్చినది కదా. అవును ప్రభు. మరి మన టార్గెట్ పూర్తి చేయొచ్చు. నిన్ను ఉద్యోగము నుండి తీసివేసి నీ స్థానమున వేరొక కొత్త చిత్రగుప్తుని నియమించుకునేదను. ప్రభు, అంత మాట అనకండి ప్రభు. అమాయకుడిని, అల్పుడిని, పెళ్ళైన వాడిని, పెళ్ళాం పిల్లలు కలవాడిని, ఈ లోకంలో కానీ మరే లోకంలో కానీ మీరు తప్ప ఏ రిఫరెన్స్ లేని వాడిని జాలి చూపండి ప్రభు. ఆ చిత్రగుప్త, నీ మీద జాలి చూపి చూపి నీ సమస్యలన్నీ నా నెత్తిన పెట్టుకుని 7.5 అడుగులు ఉండేవాడిని 5.5 అడుగులకు కుదించబడ్డాను. ఇక నిన్ను ఉపేక్షించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలవలసినదే. ఏమి? అటులనే ప్రభు. నీ టార్గెట్ను ఈ ఒక్క జన్మలోనే పూర్తి చేయవలసి ఉన్నది. అటులనే ప్రభు. నేను తక్షణమే భవిష్యవాణి చూసి భూలోకంకు వెళ్ళి 10 మంది ప్రాణములు తీసి టార్గెట్ పూర్తి చేసేదా. అటులనే. ఆగము చిత్రగుప్త. ఏమైనది ప్రభు? ఈ ఒక్క దినములో 15 మందిని తీసుకురాగలవా? తీసుకువచ్చేదే ప్రభు. లెక్క ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాకుండా చూసుకునేది ప్రభు. అయితే తగ్గేదే లేదువా? తగ్గేదే లే ప్రభు. ఏమో చిత్రగుప్త, నాకైతే నమ్మశక్యముగా లేదు. ప్రభు, నేను ఇప్పుడు భవిష్యవాణిలో చూసినాను. ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరుగును అని ఉన్నది. అక్కడ ఒక్కరు భద్రత పాటించిన ఎడల చాలా పెద్ద ప్రమాదము జరిగి చాలా మంది చనిపోయేదారు. మన టార్గెట్ ఈజీగా పూర్తవుదును. అవునా? అయితే నేను వీక్షించేదో నాకేమన్నా చూపించగలవా? చూడండి ప్రభు, క్రితంలో జరిగిన కొన్ని ఉదంతములను ఉదాహరణలుగా మీకు చూపించదా. ఓకే, చూపించము. పాస్పోర్ట్ ప్రొడక్షన్ పెట్టినాను ప్రభు. ఇది చూడండి ప్రభు.
మే 24, 2024న డాంబివాలి ముంబై నగరంలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల భద్రత పాటించక రియాక్టర్ ప్లేలి 35 మందికి పైగా గాయపడినారు. తదుపరి పలువురు మరణించినారు. తదుపరి చూడండి ప్రభు, అనకాపల్లి అనే గ్రామంలో సెంట్రిఫ్యూజ్ చేస్తుండగా భద్రత పాటించక అక్కడ ప్రమాదం జరిగి 15 మంది పైగా గాయపడినారు. 10 మందికి పైగా మరణించినారు. పిదప ఇది చూడండి ప్రభు, ఆంధ్రాలోని ఒక నగరంలో రియాక్టర్ పేలి 26 మందికి పైగా మరణించినారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదంతములు ఉన్నవి ప్రభు. అందుక నీ ధైర్యము. సరే, అటులైన భూలోకమునకే పద, నేను వచ్చేదను. మీరు కూడా వచ్చేదిరా ప్రభు? అవును చిత్రగుప్త, నేను వచ్చేదను, నీ నైపుణ్యమును వీక్షించేదను. అటునే ప్రభు, వెళ్ళదాము. పద భూలోకమునకు. భూలోకముకు స్వాగతము. ధనరాజు ఏం చేస్తున్నావు? సార్ రియాక్ట్ క్లీన్ చేస్తున్నాం సార్. ఎంతవరకు వచ్చింది? చివరిలో కొద్ది క్లీన్గా ఉంటుంది సార్, లోపలికి క్లీన్ చేద్దాం. లోపల దిగుతావా? మెజలింటి తీసుకున్నావా? విజిలెంట్ ఎందుకు సార్, 5 minutes అయిపోతుంది. లేదా రియాక్టర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి, ఆర్గానిక్ సాల్వెంట్ వేపర్స్ గట్రా ఉంటాయి, ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉందో లేదో చూసుకోవాలి కదా. ఓకే సార్. అలా దీంతో సరే ఒకవేళ దిగామనుకో, ఎవరైనా రియాక్టర్ ఆన్ చేస్తే ఏమవుతుంది? అందులో రంగులు రావడం తిన్నట్టు దిగుతావు. అవును సార్. చాలా రిస్క్ ఉందా? నువ్వు వర్క్ పర్మిట్ రెడీ చేయి. సరే పర్మిట్ రెడీ చేయి. ఓకే సార్, వస్తాం. చిత్రగుప్త, ప్రభు ఈ వెజిలెంట్రీ అనగా ఏమి? ప్రభు రెసిడెంటరీ అనగా రియాక్టర్ అనే గోళంలోకి ఫార్మా పరిశ్రమలో క్రితము ప్రొడక్ట్ తాలూకు అవశేషములు ఏమైనా ఉంటే మరి ఒక ప్రొడక్ట్ వేయుటకు ముందుగా దీన్ని ఆ అవశేషములు తొలగించుటకు అందులో మనిషి దిగి క్లీన్ చేశాడు. అవుట్కు దానికి తగ్గ భద్రత పాటించి సేఫ్టీ పర్మిట్ తీసుకునేదారు. దాన్నే వెజిలెంటరీ అనేదారు. అటులనా లెసగా చెప్పింది. నటరాజు, వాళ్ళ కనెక్ట్ లైన్స్ డిస్కనెక్ట్ చేశారా? చేసాం సార్. లోటో తీసుకున్నావా? తీసుకున్నాం సార్. ఓకే, కీ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంటుంది సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. మీ దగ్గర ఎలక్ట్రికల్ ప్యానల్ వార్నింగ్ బోర్డు పెట్టారా? పెట్టాను సార్. ఓకే, నాకెలా తెలుసు అనుకుంటున్నారా ప్రభు? కాపర్ ఫానెట్ పెట్టావా రియాక్టర్ కి? పెట్టాను సార్. ఆల్ ద గ్యాసెస్ ఎక్స్పెల్ అయిపోవాలి రియాక్టర్ లో నుంచి. అయిపోయింది సార్. రియాక్టర్ లో వాటర్ కొట్టి డ్రై చేశారు కదా? చేసాం సార్. ఓకే, రోప్ లైటర్ అన్ని రెడీ చేస్తావు? ఓకే సార్. రోప్ లైటర్ వార్నింగ్ బోర్డు మొత్తం పెట్టావు కదా? ఓకే సార్. సేఫ్టీ డిపార్ట్మెంట్ కమ్యూనికేట్ చేస్తాను, నువ్వు అన్ని రెడీ చేసుకో. ఓకే సార్. సేఫ్టీ డిపార్ట్మెంట్ కమల్, సేఫ్టీ డిపార్ట్మెంట్ రెస్పాండింగ్. సార్ మా బ్లాక్ లో వెజిలెంటరీ ఉంది సార్, ఒకసారి రావాలి. ఓకే, 1 minute ఒకసారి అన్ని ఎన్ష్యూర్ చేసుకోండి. ఎన్షూర్ చేసుకుంటాం సార్. ఓకే.